కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఫైర్ అయ్యారు. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ను ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలూరు రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రైతులకి ల్యాబ్ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో 2021లో 1,60,00,000 పెట్టి ల్యాబ్ ఓపెన్ చేసినారు మేడం. దాన్ని అర్ధాంతంగా ఇప్పుడు ఈ సంవత్సరం దానికి జీవో తెచ్చి ఆదోను పంపించినారు అంటున్నారు. అంటే ఆలూరులో రైతులు లేరా, లేకపోతే లేకపోతే వ్యవసాయ భూమి లేదా మా ఆలూరులో, ఎందుకు మీరు తరలిచ్చినారనే విధంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆదోనికి పోవాలంటే మా ఆలూరు రైతులు ఎక్కడ పోతారు? ఆలూరులో అయితేనే అక్కడ చుట్టుపక్కల వచ్చి ఏదైనా ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటారు. ఆదోనికి పోయి రావాలంటే ఎక్కడ పోతారు? ఇంక అంత ఏం అసలు ఎందుకు దాన్ని అప్పుడు ఎందుకు గవర్నమెంట్ కట్టించింది? ఎందుకు ల్యాబ్ కోసమే అక్కడ ఉండాలనే కదా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ల్యాబ్ కట్టించినారు. దాన్ని ఎందుకు తీసేస్తున్నారు మీకు చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.